గోవింద అంటే జనసేన సిద్ధాంతమే కులాల ప్రస్తావన మతాల ప్రస్తావన లేదని రాసుకున్నాడు. ఇప్పుడు అచ్చంగా మతం ముసిగేసుకుని జనాన్ని మోసం చేయాలని చూస్తున్నారో లేక అది మరి టీడీపీ వాళ్ళ కోసం చేస్తున్నాడా బీజేపీ వాళ్ళ కోసం చేస్తున్నారో మరి రామకృష్ణ గారు కానీ ప్రసాద్ రెడ్డి గారు కానీ చెప్తారు. ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడండి. మీరు సనాతన ధర్మం గురించి చర్చ పెట్టారండి. సనాతన ధర్మం అనేది లేదు అసలు. సనాతన ధర్మం అనేది ఒక కాలక్రమంగా ఎవాల్వ్ అవుతూ వచ్చిన ఒక జీవన క్రమం, ఒక లైఫ్ స్టైల్ అని. నేను చెప్పడం కాదండి. గజేంద్ర గడ్కర్ గారు అసలు హిందూ మతమే లేదన్నాడు. ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నాడు. హిందూ మతం అనేది ఒక జీవన విధానము, అది కాలానుక్రమంగా ఫ్లెక్సిబుల్ గా మారుతూ వచ్చింది. అందువల్ల అది చాలా గొప్ప మతం అని చెప్పారు. నేను కూడా అంగీకరిస్తాను. హిందూ మతం చాలా గొప్ప మతం, ఎందుకంటే అది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, కాలానుగుణంగా మారుతుంది, తనను సరి చేసుకుంటుంది, సరిదిద్దుకుంటుంది. సనాతన ధర్మాన్ని నిర్వచనం చెప్పమని నేను 5 సంవత్సరాలుగా అందరిని అడుగుతున్నాను. నేను కలిసిన అందరిని అడుగుతున్నాను, యూ డిఫైన్ సనాతన ధర్మం అంటే ఎవ్వరూ కూడా స్పష్టమైన సమాధానం చెప్పలేదు. ఏదో ఆచారాలు వ్యవహారాలు, ఇంతకుముందు ఎవరో అడిగారు కదా, సతీ సహగమనము సనాతన ధర్మమా, కుల వ్యవస్థ సనాతన ధర్మమా, అలాంటివన్నీ ప్రశ్నలు వస్తాయి కదా. అసలు అలాగే మన చాగంటి వారు, ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉన్నది, కానీ ఆయన విడాకులే లేవు సనాతన ధర్మంలో కానీ హిందూ మతంలో కానీ అని. కానీ యాజ్ఞవల్క్య స్మృతి నేను చదివానండి, అది చదివి మీకు చెప్తున్నాను. యాజ్ఞవల్క్య స్మృతిలో భార్యను అమ్ముకోవటం ఉంది, భార్యను వదిలేయటం ఉంది. కానీ వాటికి పురుషులకు ఏం హక్కులు ఉంటాయంటే భార్యను అమ్మేసినా భార్యను వదిలేసినా ఆమెతోటి ఇంకా సెక్స్ సంబంధం కలిగి ఉండటానికి హక్కులు కలిగి ఉంటాయండి. యాజ్ఞవల్క్య స్మృతిలో అది చెప్పారు. అండ్ దట్ ఈజ్ ఇది సనాతన ధర్మం అని నేను ప్రశ్నిస్తున్నా. మన చాగంటి లాంటి ప్రవచకులు కూడా అబద్ధాలు చెప్పడం అనేది ఆశ్చర్యకరము. అలాంటి అబద్ధాల మీద మన సమాజము చర్చలు జరపడము, దాని మీద రాజకీయ నాయకులు ప్రజలను రెచ్చగొట్టాలని చూడటము చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. అంటే మనందరము అమాయకులము, అజ్ఞానులము, మనం చెవులో పూలు పెట్టి కూర్చున్నాము, వాళ్ళకి ఏదైనా చెప్పి నమ్మించవచ్చు అనే విశ్వాసం సినిమా నటులకు బాగా ఎక్కువైపోయినట్టుంది, రాజకీయ నాయకులు ఎక్కువైపోయినట్టుంది, మీడియా పెద్దలకు చాలా ఎక్కువైపోయినట్టు. ఇది సనాతన ధర్మం కాదండి. సనాతన ధర్మం అనేది ఏది లేదు. మన శాస్త్రకారులు వాళ్ళే చెప్పారు, ధర్మం అనేది ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. కృతయుగంలో ఉండే ధర్మము కలియుగంలో పనిచేయదు, త్రేతాయుగంలోది ఇప్పుడు పనిచేయదు. అది ఏది కృతయుగంలోది సనాతన ధర్మమా, త్రేతాయుగంలోది సనాతన ధర్మమా, కలియుగంలోది సనాతన ధర్మమా? ఈ ధర్మం ఏమిటనేది ప్రశ్న వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్తారు వీళ్ళందరూ? చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అంటే ద హోల్ ఆర్గ్యుమెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇగ్నోరెన్స్ అండ్ సమ్ టైమ్స్ ఇడియసీ అంటాను నేను. ఇడియసీ అని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. వీఆర్ ఆల్ బికమింగ్ ఇడియట్స్. యు ఆర్ మేడ్ ఇడియట్స్ బై సచ్ ప్రోపగాండా. అది సనాతన ధర్మీయులు చేస్తున్నారు, రాజకీయ నాయకులు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? అందుకని ఒక చాలా చక్కగా వ్యంగ్యంగా ఎవరో చెప్పారండి, కొత్తగా అవతరించిన పరమహంస పరవ్రాచకాచార్య మంత్రశాస్త్ర పయోనిధి నరరూప నారాయణుడు నిత్య సత్య ప్రవచనాల దీక్షాపరుడు అస్కలిత బ్రహ్మచర్య దీక్షాపరుడు సనాతన ధర్మ పరిరక్షకుడు బోర్డు పీఠాధిపతి శ్రీ శ్రీ పవనస్వాములు వారు మన తిరుపతి వేయించేసి అనుగ్రహ భాషణం చేశారని వ్యంగ్యంగా రాశారు. చాలా ఖచ్చితంగానండి. ఇదేంటంటే అసలు ఏంటండి, వాట్ ఈస్ ఇట్ క్వాలిఫికేషన్ టు టీచ్ సనాతన ధర్మ టు పీపుల్? నువ్వు సనాతన ధర్మం లేకపోతే హిందూ ధర్మం నువ్వు భావించింది నువ్వు పాటించు, మేము ఏది హిందూ ధర్మాన్ని భావిస్తాం మేము పాటిస్తాం. అంతేగాని నీ బ్రాండ్ ఆఫ్ సనాతన ధర్మం మేమెందుకు పాటించాలా? అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఆయన సనాతన ధర్మం గురించి చెప్పింది ఏంటి? ఫలానా పాయింట్ సనాతన ధర్మం ఈ తప్పు జరుగుతుంది, అదేం చెప్పకుండా సనాతన ధర్మం ఒక రాజకీయ సూపర్ కాదు. అందరినీ శాస్త్రజ్ఞులందరినీ ఆధ్యాత్మికవేత్తలందరూ ప్లీజ్ డిఫైన్ సనాతన ధర్మం అంటే ఇప్పుడు వరకు ఎవరు నాకు సరైన సమాధానం చెప్పలేదు. వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ సనాతన ధర్మం? నాకు మీరు చెప్పినట్లు ప్రసాద్ మీరు చెప్పినట్లు అస్కలిత బ్రహ్మచారి అని చెప్పిన పదం అలాగండి. మీరు ఒక దేవుడిని నమ్ముతారా, అనేక మంది దేవుడిని నమ్ముతారా? మీరు విగ్రహాలను నమ్ముతారా, విగ్రహాలను నమ్మరా? సనాతనులు అలాగే సనాతన ధర్మం అనే పేరుతోటి ఒకటి జరుగుతుందండి. చాలా పెద్ద కుట్రలో భాగం మీరు చెప్పినట్టుగా
సనాతన ధర్మము అంటే భారతదేశంలో మైనారిటీ మతాలు ఉన్నాయి, క్రిస్టియానిటీ ఉన్నది, ముస్లింలు ఉన్నారు. సిక్కులు వాళ్ళు ఉన్నారు. మన ఫోల్డ్లోకి ఎలాగ రారు, హిందూ మతం ఫోల్డ్లోకి రారు. కానీ ఇంకా డైవర్సిఫైడ్ మతాలు ఉన్నాయి కదా, బౌద్ధ మతం ఉంది, సిక్కు మతం ఉంది, జైన మతం ఉంది. వీళ్ళు కూడా మేము సొంత మతాలు మావి, మా ఐడెంటిటీని మేము ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఇప్పుడు సనాతన ధర్మం పేరుతో సనాతన బోర్డు అనేది ఒకటి ఏర్పాటు చేసి ఈ 3 మతాల్ని, సిక్కు మతాన్ని, జైన మతాన్ని, బౌద్ధ మతాన్ని తమ ఫోల్డ్లోకి ధృతరాష్ట్ర కౌగిలి అంటాం కదా, అందులో ఇరికించి వాటికి అస్తిత్వం లేకుండా చేయాలని ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ సనాతన ధర్మం, హిందూ మతం అని చెప్పడం మానేసి ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పడంలో ఉన్న కుట్ర అని ఇదే నేను భావిస్తున్నాను. అలాగే మీరు ఎన్టీ రామారావు గారు వివేకానందుడి వేషం, వివేకానందుడు దుస్తులు, మళ్ళీ విశ్వామిత్ర సినిమా తీయటము. విశ్వామిత్ర సినిమా ఫస్ట్ డే సినిమా చూసి నేను ఒక రివ్యూ రాశాను, దక్కన్ క్రానికల్ ఫస్ట్ పేజీలో వచ్చింది, అలాగే ఆంధ్రభూమిలో కూడా వచ్చింది. ఆ రివ్యూ చాలా నెగిటివ్ గా వచ్చింది. అంతకుముందు వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా చూసి ఒక రివ్యూ రాశాను, చాలా అద్భుతంగా తీశారు సినిమా అని, చాలా సంతోషించాడు ఆయన. తర్వాత దీని మీద ఎవరో ప్రెస్ వాళ్ళు అడిగారు, ఏంటంటే మీ గురించి చాలా నెగిటివ్ రివ్యూ రాశారంటే, వారు అలాగే రాస్తారండి అని కోపంగా నా వెంట చూశాడు. అంటే అది ఎందుకు చెప్తున్నానంటే, అలాగే శ్రీనాథుడు సినిమా చూశాను, నాకు చాలా ఇష్టం శ్రీనాథుడు పాత్ర, బాబు వెంకటరమణ చూశాను. ఆ సినిమా 2 రోజులు 3 రోజులు ఆడింది. నేను వెళ్ళిన థియేటర్ 10 మంది కూడా లేరండి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నా జనాన్ని ఇంతమంది వచ్చారు, ఇంతమంది వచ్చినారు, నేను చాలా పాపులర్, నేనేం చెప్తా జనం నమ్మేస్తారని అనుకోవడానికి వీల్లేదండి. ఈ సనాతన ధర్మ వేషాలు ఇవన్నీ వేయటం వల్ల ఆయన సినిమా నటుడిగా గ్లామర్ పోతుంది, రాజకీయాల్లో ఆయన ఏం చేస్తున్నాడు దాన్ని బట్టి ఆయన గ్లామర్ పోతుంది. అంటే దిస్ మే లీడ్ టు హిస్ డూమ్. అట్లా కాదు ఏం జరుగుతుంది ప్రసాద్ రెడ్డి గారు, ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే, సనాతన ధర్మంలోని మనుధర్మ శాస్త్రం ప్రకారం ఆయన కూడా చదువుకోవడానికి పనికిరాడు. ఆయన శూద్రుల మహిళల్ని ఏం చేయాలో దాంట్లో దారుణమైనటువంటి వ్యాఖ్యలు ఉంటాయి. ఇవన్నీ మొన్న మన పాటలు వింటుంటే ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, రాముడు కాదమ్మా అంటే ఒక క్యారెక్టరైజేషన్లో ఒక రాము అనే ఎన్టీ రామారావు సినిమా అనుకుంటా, రాముడు కాదమ్మా నిందలు వేయడానికి, కృష్ణుడు కాదమ్మా సవతులు ఉండడానికని ఎంత అర్థవంతమైనటువంటి డైలాగ్ చెప్పారు చూడండి. ఇప్పుడు రాముడు కారణం ఏదైనా కావచ్చు, ఆయన గొప్పవాడు కావచ్చు, అది మళ్ళీ చెప్తే మతపరమైనటువంటి తగాదా మన మీదకి వస్తారు. కానీ బట్ సీతాదేవి గారిని అడవులకు పంపటం అవన్నీ దాని మీద చాలా రకరకాల భావాలు ఉండొచ్చు. కానీ వేమన చాలా స్పష్టంగా చెప్పాడు కదండి, బంగారు లేడి ఉండదని తెలియని వాడు దేవుడు ఎట్లయ్యాడని ప్రశ్నించాడు. అంటే నేను అనేది సామాన్య ప్రజలు మీలో చాదస్తాన్ని ప్రశ్నిస్తున్నారు, ఎప్పుడు మీలో మంచితనాన్ని. ఇక్కడ ఒక మాట చెప్పాలి, అన్ని మతాల్లోనూ చాదస్తాలు ఉంటాయి, మూఢ విశ్వాసాలు ఉంటాయి. జనం ఆ మతం వరకు ఏది మంచిదో మంచి తీసుకోవాలి తప్ప ఆ మూఢ విశ్వాసాలని ఈ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తెలిసి తెలియక సనాతన ధర్మం గురించో, లేకపోతే చంద్రబాబు గారి ట్రాపో, బీజేపీ వాళ్ళ ట్రాప్లో పడో, లేదా తన రాజకీయ అడ్వాంటేజ్ కోసం తెలుగుదేశాన్ని దెబ్బతీయటం కోసం ఇదేదో బాగానే ఉందనే ఫీలింగ్ తోటో, ఇవన్నీ ఇటువంటి కారణాలతో చేస్తే ఆయనకి అప్రతిష్ట తప్ప ఇంకోటి. నేను ఇంకొక విషయం చెప్పి ముగిస్తానండి. ప్లీజ్. మన సమాజము ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 8 సంవత్సరాలను అప్వర్డ్ సోషల్ మొబిలిటీ, కింది స్థాయి ప్రజలు పై స్థాయికి, మధ్య స్థాయి ప్రజలు ఇంకా పై స్థాయికి విద్యాపరంగా అయ్యారు, ఆర్థిక పరంగా అయ్యారు, సామాజిక గుర్తింపు పరంగా అయ్యారు. అప్వర్డ్ మొబిలిటీకి ఫుల్ స్టాప్ పెట్టడానికి, ఒక గ్లాస్ సీలింగ్ పెట్టడానికి సనాతన ధర్మం అనే ఒక ముసుగు తీసుకొస్తున్నారని నేను భయపడుతున్నానండి.